రామం నిశాచర వినాశకరం నమామి. నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, నిన్న మనం 13వ సర్గను పూర్తి చేసుకుంటూ హనుమంతుడు సమస్తమైనటువంటి దేవతల సహకారం కావాలని, వారి ఆశీస్సులు కావాలని ప్రార్థనాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అశోకవనంలో ప్రవేశించాడు అని చెప్పుకున్నాను. నమోస్త్వనంతాయ సహస్రమూర్ధయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః అనుకుంటూ, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అంటూ మొదలు శ్రీరామచంద్రునికి, ధర్మవతి అయినటువంటి సీతాదేవికి, లక్ష్మణస్వామికి, తన నాయకుడైనటువంటి రాజైనటువంటి సుగ్రీవునికి, తర్వాత ఇంద్రునికి, అగ్నికి మొదలైనటువంటి దేవతలందరికీ కూడా నమస్కరించి క్షుద్రేణ పాపేన శంసకర్మణ సుదారుణాలంకృత వేషధారిణ బలా విభూతాఖ్యలా హ్యబల తపస్విని కథన్నిమే దృష్టిపథేద్యసా భవేద్. అట్లా ఈ శ్రీరాముని యొక్క ధర్మపత్ని సీతాదేవిని ఆ క్రూరుడు ఏ పనైనా చేయడానికి, అంటే తనకు కావలసినటువంటి విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా ఇంత క్రూరత్వాన్ని కూడా పాడుపడడానికి వెనకాడినటువంటి ఆ రావణాసురుని యొక్క చెర లోపల ఉన్నటువంటి ప్లస్ రావణాసురుని చేత తిరస్కరింపబడినటువంటి సీతాదేవి ఎట్లా ఉన్నదో కదా, ఇప్పుడు నాకు ఎట్లా దర్శనమిస్తుందో కదా అనుకుంటూ 14వ సర్గలోకి ప్రవేశిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అశోకవనంలో హనుమంతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. సముహూర్తమివ ధ్యాత్వా మనసా చాదిగమ్యతాం అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేష్మనః. అట్లా హనుమంతుడు క్షణకాలం సమస్త దేవతలందరినీ కూడా నమస్కరించున్నాడు. అష్టదిక్పాలకులకు, ఇంద్రాది దేవతలకు అందరికీ నమస్కరించి ధ్యానం చేసి అశోకవనాన్ని మనసులో ఒకసారి ఊహించుకుంటాడు. ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది, ఏ విధంగా ఉంది అని ఒకసారి మనసులో అశోక ఆ వనాన్ని కూడా దర్శించి లంక రావణాసురుని యొక్క భవనం నుంచి ఈ అశోకవనం యొక్క ప్రాకారం మీదికి దుంకినాడట హనుమంతుడు. సముహూర్తమిధ్యాత్వా మనసా చాదిగమ్యతాం అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేష్మనః సతు సంహృష్ట సర్వాంగః ప్రాకారస్థో మహాకపిః పుష్పితాగ్రా స్వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్. ఆ ప్రాకారం మీద నిలబడ్డాడు హనుమంతుడు సూక్ష్మ స్వరూపుడై ఉండి. ఆ హనుమంతుడు ఆ అశోకవనాన్ని చూడగానే ఆయనకి ఒకసారి ఒళ్ళంతా కూడా జలధరించిందట, గగురు పొడిచిందట. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఆయన రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి, శరీరం అంతా కూడా జలధరించింది. అంత ఆహ్లాదకరంగా, అంత చల్లగా, అంత ప్రశాంతంగా ఉందట ఆ అశోక వనం యొక్క అందం. ఇంకా ఇట్లా అంటున్నాడు, వసంతాదో దదర్శ వివిధాన్ ద్రుమాన్. వసంత ఋతువులో చక్కగా చిగురించి పుష్పించి ఫలించేటువంటి వృక్షాల సముదాయాలు ఎట్లుంటాయో
ఆ విధమైనటువంటి వృక్ష సముదాయం అంతా, ఎత్తైన వృక్ష సముదాయం అంతా కూడా హనుమంతుడు ఆ వసంత ఋతువులో ప్రవేశించినటువంటి సమయం కావచ్చు బహుశా. హనుమంతుడు ఆ లంకలో ప్రవేశించింది, ప్లస్ ఈ అశోకవనంలో ప్రవేశించింది కూడా. అందుకోసమనే వసంత ఋతువు వర్ణిస్తున్నాడు మన వాల్మీకి మహర్షి. సాలా అశోకాన్ భవ్యాంశ్చ చంబకాశ్చ సుపుష్పితాన్ ఉద్దాలకాన్ నాగవృక్షాన్ చూతాన్ కపిముఖానపి. పెద్ద పెద్ద విశాలమైన అతి పొడవైనటువంటి వృక్షాలు, అందులో ముఖ్యంగా మద్ది చెట్లు. అత్యంత పొడవుగా ఉండేటువంటి చెట్లు ఏవి అంటే మద్ది చెట్లు. తర్వాత అశోక వృక్షాలను, ఇంకా బాగా పూజించే చంపక వృక్షాలను, ఇంకా కొన్ని చెట్లను వాటికి విరిగి చెట్లు అంటాం. అత్యంత అందంగా మంచి పుష్పాలను పూసేటువంటి పూల చెట్లను విరిగి పుష్పాలు అంటాం. ఆ పుష్ప వృక్షాలను, ఇంకా పొన్న చెట్లను, పొన్న పుష్పాల యొక్క చెట్లను, మామిడి చెట్లను, తర్వాత లతలతో అల్లుకోబడినటువంటి చెట్లను కూడా హనుమంతుడు దర్శించాడట. ఇంకా హఠామ్రవణ సంచన్నాం లతా శత సమావృతాం జాముక్త ఇవ నారాచ పుప్లువే వృక్షవాటికాం. వృక్షవాటికలు వరుసగా చక్కగా అందంగా అమర్చబడినటువంటి వృక్షాల సముదాయాలను, ఎటువంటివి? మామిడి చెట్ల చేత, తర్వాత పొదల చేత, నూర్ల కొలది వేల కొలది తీగల చేత కప్పబడినటువంటి వృక్ష సముదాయాలను, వృక్షవాటికను పుప్లువే చూసినాడు, దర్శించుకున్నాడు. సప్రవిశ్య విచిత్రాంతాం విహగైః అభినాదితాం రాజతైః కాంచనైశ్చేవ పాదపై సర్వతో వృతాం. ఇంకా విచిత్రమైనటువంటి చెట్లు ఉన్నాయట. పక్షుల చేత ధ్వనులు చేయబడుతున్నటువంటి వృక్ష సముదాయాలు ఉన్నాయి. ఇంకా ఆ వృక్షాలు కొన్ని ఎట్లా ఉన్నాయట, తెల్లగా వెండితో చేసిందేమో అన్నట్టుగా ఆ వెన్నెల కాంతి లోపల తెల్లగా శోభిల్లుతూ ఉన్నాయట కొన్ని వృక్షాలు. ఇంకా కొన్ని వృక్షాలేమో బంగారు వర్ణంతో శోభిల్లుతూ ఉన్నాయట. ఇంకా ఆ వృక్షాల మధ్య గుంపులుగా జింకలు, లేళ్లు ఎగురుతూ దుంకుతూ తిరుగాడుతూ ఉన్నాయట. సప్రవిశ్య విచిత్రాంతాం విహగైరభినాదితాం రాజతైః కాంచనైశ్చేవ పాదపై సర్వతో వృతాం విహగైర్మృగ సంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపిః. ఆ జింకలు, లేళ్లు, పక్షులుతో కూడినటువంటి ఆ అశోకవనంలో చిత్రకాననం, అక్కడక్కడ విచిత్రమైనటువంటి గృహ సముదాయాలు కూడా ఉన్నాయట. తర్వాత మదించినటువంటి కోకిలల యొక్క అరుపులు. వృతాం నానా విధైర్వృక్షైః పుష్పోపగ ఫలోపగైః కోకిలైర్ భృంగరాజైశ్చ మత్తైర్నిత్య నిషేవితాం. బాగా తేనెను తాగినటువంటి తేనెటీగలు లేదా మకరందాన్ని తాగినటువంటి గండు తుమ్మెదల యొక్క జుమ్ అనేటువంటి ఆ శబ్దాలు, బాగా చిగుళ్లను మెలిసినటువంటి కోకిలలు బాగా బలిసి ఉన్నాయేమో ఆ కోకిలల యొక్క కుకుహు రాగాలు. అట్లా ఆ అశోకవనం లోపల అందంగా కనపడ్డదేట హనుమంతుడికి. ఇంకా ప్రహోష్ట మనుజే గానే మృగపక్షి సమాకులే మత్త బర్హిణ సంఘుష్టాం నానా ద్విజ గణాయుతాం. ఆ వసంతకాలంలో ఈ విధంగా వనమంతా కూడా అందంగా అలంకరింపబడి ఉంటుందో, లేత చిగుళ్లతో, చక్కని పుష్పాలతో, అప్పుడే కాయడానికి మొదలవుతున్నటువంటి చిన్న చిన్న లేత కాయలతో ఆ వనమంతా కూడా ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా ఈ వనము నెమిళ్లతోనూ, కోకిలలతోనూ, జింకలతోనూ, దుప్పులతోనూ చక్కగా అందంగా ఉన్నదట ఈ అశోకవనం అంతా కూడా. ఇంకా మార్గమాణోవరారోహాం రాజపుత్రీం అనిందితాం సుఖ ప్రసుప్తాన్ విహగాన్ శోభయామాస వానరః. ఇక్కడ ద్విజగణ అని అంటున్నాడు.
మృగ పక్షి సమాకులే మత్త బర్హిణ సంఘుష్టాం నానా ద్విజ గణాయుతాం. సాధారణంగా ద్విజులు అంటే బ్రాహ్మణులు అనుకుంటాం. పక్షులు కూడా ద్విజులే. పక్షులకు కూడా రెండవ జన్మ ఉంటుంది. బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాళ్లకు ఉపనయన సంస్కారం చేత రెండవ జన్మ ఇవ్వబడుతుంది. అందుకోసం వాళ్ళను ద్విజులు బ్రాహ్మలు అంటారు. జన్మన జాయతే శూద్ర. ప్రతి వ్యక్తి కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్ణం, ప్రతి వ్యక్తి కూడా జన్మన జాయతే శూద్ర అంటాడు. అంటే పుట్టుకతో ప్రతి వ్యక్తి కూడా శూద్రుడే. సంస్కారం వల్ల, వాడి యొక్క గుణం వల్ల గుణ కర్మ విభాగశ అంటాడు కృష్ణుడు. 4 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో చాతుర్వర్ణ్య మయా సృష్టం గుణ కర్మ విభాగశ అంటాడు గీతాచార్యుడు కృష్ణుడు. అంతే తప్ప మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కులాలు, మనం చెప్పుకున్నటువంటి మతాలు, మనం చెప్పుకున్నటువంటి ఇంకా ఈబీసీ అని, ఓబీసీ అని, ఇంకో ఓబీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని, ఇవేవి కూడా వేద సంస్కృతిలో లేనే లేవు. వేద సంస్కృతిలో చెప్పింది చాతుర్వర్ణ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. కాబట్టి బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఉపనయన సంస్కారం చేయబడినటువంటి ఏ వర్గం వారైనా సరే వేదాన్ని, శాస్త్రాలను, ఉపనిషత్తులను, పురాణాలను చదవడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, అధ్యాపనం చేయడానికి అర్హత ఉంది కాబట్టి వాళ్ళను బ్రాహ్మణులు అంటున్నారు తప్ప అక్కడ ఏ కులము లేదు. విశ్వామిత్రుని కులం వేరు, వశిష్ఠుని యొక్క కులం వేరు, వ్యాస మహర్షి యొక్క కులం వేరు జన్మత. కానీ వాళ్ళ యొక్క సంస్కారం వల్ల, వాళ్ళు చేసినటువంటి కృషి వల్ల, వాళ్ళు చేసినటువంటి తపస్సు వల్ల, వాళ్ళు చేసినటువంటి పరిశోధన వల్ల వాళ్ళు మహర్షులుగా రూపొందింపబడినారు. కానీ పుట్టుకతో వాళ్ళెవరు కూడా బ్రాహ్మణులు కానే కాదు. అట్లా ఇక్కడ వాల్మీకి మహర్షి ద్విజ అనేటువంటి ఒక పదాన్ని వాడాడు పక్షుల కోసం. పక్షులు కూడా ద్విజులే. ఏ విధంగా? పక్షి ఫస్ట్ గుడ్డుకు జన్మనిస్తుంది, అది మొదటి జన్మ. తర్వాత కొన్ని రోజులు ఆ గుడ్డును తన ఒళ్ళో పొదిగి, తర్వాత ఆ గుడ్డులో ఉన్నటువంటి ప్రాణి ఎదిగిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఆ పక్షి ఆ గుడ్డు యొక్క పొరను కొట్టి తనకు బయటకు వస్తుంది ఆ కవచంలోంచి. అది రెండవ జన్మ. అందుకోసం పక్షులకు కూడా ద్విజ అని చెప్తున్నారు అమరంలో. అట్లా ఇక్కడ మత్త బర్హిణ సంఘుష్టాం నానా ద్విజ గణాయుతాం మార్గమాణో వరారోహాం రాజపుత్రీ మనిందితాం సుఖ ప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః. ఆ ఉత్తమ గుణ సంపన్నురాలైనటువంటి మహాపతివ్రత, మహాసాధ్యైనటువంటి ఆ సీతమ్మను రాజపుత్రీం అని ఇందిదాం, ఆ రాజపుత్రి అయినటువంటి సీతాదేవిని దర్శించడం కోసము ఆ చెట్ల మీద ఎగురుతూ దుంకుతూ వెతుకుతూ ఉన్నాడట మన హనుమంతుడు. ఆ విధంగా దుంకుతున్నప్పుడు పక్షులన్నీ కూడా మేల్కొంటూ ఉన్నాయి. నిజానికి ఆ సమయం కూడా చెప్పాను కదా, బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పాను కదా. పక్షులు ఎప్పుడు లేస్తాయి అంటే వాటికి అలారం పెట్టాల్సిన పని లేదు. చక్కగా 3:30-4 అయిందంటే సమయంలో బ్రాహ్మీ ముహూర్తం అయిందంటే అవి పక్షులు కిలకిల రావాలు చేస్తూ మేల్కొంటూ ఉంటాయి. ఇతరుల పక్షుల గణాలన్నీ కూడా మేల్కొల్పు చేస్తుంటాయి. లోకాన్ని కూడా మేల్కొల్పుతూ ఉంటుంది పక్షి గణమంతా కూడా. అట్లా ఈ హనుమంతుడు ఆ ముహూర్త కాలంలో చేస్తున్నటువంటి అన్వేషణలో భాగంగా ఈ చెట్టు మించి ఆ చెట్టు మించి ఆ చెట్టు మించి దుంకడం వల్ల కొమ్మలు కదిలి ఆ పక్షులన్నీ కూడా గుంపుగా ఆకాశంలోకి ఎగురుతున్నాయి. ద్విజగణై పక్షిశాలా సమాహతాః అనేక వర్ణ వివిధాః ముముచుః పుష్పవృష్టయః. ఇంకా పక్షులు ఎగరడం కాదు, ఈ హనుమంతుని యొక్క లంఘనం వల్ల
ఆ వృక్షాల మీద ఉన్నటువంటి పుష్పరాశులన్నీ కూడా జల 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 వృక్షం వలె వర్షం వలె వర్షం కురుస్తూ ఉందట ఆ అశోకవనంలో ఆ ప్రదేశం అంతా కూడా. ఇంకా పుష్పావకీర్ణ శుభే హనుమాన్ మారుతాత్మజ అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరి. ఆ పుష్పాలన్నీ కూడా రాలుతూ ఉంటే ఆ పుష్పాల మధ్యలో ఉన్నటువంటి హనుమంతుడు ఏ విధంగా కనబడుతున్నా అంటే ఒక పుష్పం యొక్క కొండనే ఆ అశోకవనంలోకి ప్రత్యేకంగా దిగిందేమో. అంటే ఆయన చుట్టూ కూడా ఆ పుష్పం యొక్క సమూహము పడడం వల్ల ఆయన యొక్క పుష్ప కొండలాగా పుష్ప గిరిలాగా కనబడుతూ ఉన్నాడట. దిశ సర్వాహ ప్రధావంతం వృక్ష షణ్ణగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే. వసంత ఋతువులో ఉండేటువంటి ఆహ్లాదం మొట్టమొదలే అశోకవనము. అందమైనటువంటి అశోకవనం అంటే అందులో వసంత ఋతువులో ప్రవేశించినటువంటి హనుమంతుని యొక్క ఈ అల్లరి వల్ల ఈ చెట్టు మించి చెట్టుకు వెతుకుతూ సీతమ్మను వెతుకుతూ దుంకుదాం వల్ల ఆ పుష్పాల యొక్క రాశి పడడం వల్ల అక్కడంతా కూడా చక్కగా వసంత ఋతువు యొక్క శోభ విరాజిల్లుతూ ఉందట. దిశ సర్వాప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే. ఆ హనుమంతుడు చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి భూతాలన్నీ కూడా, అంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా, పృథివ్యాపస్తేజో వాయురాకాశం చెప్పుకున్నటువంటి పంచభూతాలన్నీ కూడా ఈ హనుమంతుని ఏ విధంగా చూస్తున్నాయట దర్శిస్తున్నాయట అంటే ఇతడు ఒక వసంతుడేమో, అంటే మన్మధుడిలాగా కనపడ్డాట. ఆ వృక్షాలకు, ఆ పక్షులకు, ఆ మిగతా ఉన్నటువంటి వాతావరణంతో ఉన్నటువంటి చుట్టూ ప్రకృతికంతా కూడా ఈ హనుమంతుడు ఒక వసంతుని రూపంలో, మన్మధుడి రూపంలో కనపడ్డాడట. వృక్షేభ్యః పతితైః పుష్పైః అవకీర్ణ పృథగ్విధైః రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. ఆ అశోకవనమంతా కూడా ఈయన చేసినటువంటి ఈ అల్లరి వల్ల, చెట్లను నూకడం వల్ల, రాని పుష్పాల యొక్క ఆ పరదల వల్ల అక్కడంతా కూడా ఆ అశోకవనంలో ఒక స్త్రీనిగా పరిగణిస్తే అందంగా అలంకరించుకున్నటువంటి స్త్రీలాగా కనపడిందట హనుమంతుడికి. ఇంకా వృక్షేభ్యః పతితైః పుష్పైః అవకీర్ణ పృథగ్విధైః రరాజ వసుధా తత్ర ప్రమదేవ భూషిత తరస్వినాతే తరవః తరసా విపకంపితాః కుసుమాని విచిత్రాణి ససృజుః కపినా తదా. ఇంకా ఆ పుష్పాలు రాలేటువంటి చూస్తున్నటువంటి ఆ హనుమంతుడికి ఇంకా కొంత ఉత్సాహం కలిగిందట. ఇక తానే స్వయంగా కిందికి దిగి ఆ కొమ్మలను, వృక్షాలను చక్కగా ఊపుతూ ఉన్నాడట. ఇంకా ఆ పుష్పాలు ఇంకా రాలని. నిర్దూత పత్ర శిఖరాః శీర్ణ పుష్ప ఫలాద్రుమాః నిక్షిప్త వస్త్రాభరణ దూర్త ఇవ పరాజిత. ఎట్లా అయిపోయినాయి అంటే ఆ చెట్లన్నీ కూడా మోడు వారిపోయినాయట. అంటే ఈయన యొక్క అల్లరికి, ఈయన చేసినటువంటి ఉత్సాహవంతమైనటువంటి ఆ పనికి ఆ చెట్లకు ఉన్నటువంటి ఆకులు, పువ్వులు అన్ని రాలి మోడులై నిలిచినాడు. అంటే కేవలం కొమ్మలు, కాండము మాత్రమే మిగిలింది. ఏ విధంగా అంటే అక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. నిక్షిప్త వస్త్రాభరణ దూర్త ఇవ పరాజిత. బాగా భర్త చేత విరహంలో కొట్లాడినటువంటి లేదా ఆటలాడినటువంటి ఒక స్త్రీ తన యొక్క వస్త్ర ఆభరణాలన్నిటి కూడా ఏ విధంగా తొలగింపబడతాయో ఆ క్రీడలో, రతి క్రీడలో ఆ విధంగా చెట్లన్నీ కూడా నగ్నంగా కనబడుతూ ఉన్నాయట ఆ అశోకవనంలో. హనుమత వేగవత కంపితాస్తేన గౌతమాః పుష్పపర్ణ ఫలాన్యాశుముచో పుష్పశాలినః. ఆ విధంగా హనుమంతుని యొక్క ఆ భుజ బలం యొక్క తాకిడికి లేదా ఆ
దుంకడం వల్ల ఏర్పడినటువంటి తాకిడికి అవి ఒకదానికొకటి లేదా హనుమంతుని యొక్క బలానికి తాకి ఫలాలు, పుష్పాలు, లతలు, ఆకులన్నీ కూడా కిందికి రాలిపోయినాయట. ఇంకా విహంగ సంఘైర్హీనాస్తే స్కందమాత్రాశ్రయా ద్రుమాః బభూవురగమా సర్వే మారుతేనేవ నిర్దుతాః. పక్షులన్నీ కూడా ఆ అలజడికి దూరంగా ఎక్కడికో ఎగిరిపోయాయట. కేవలం స్కంధాలు మాత్రమే, అంటే కొమ్మలు మాత్రమే, కాండం మాత్రమే మిగిలి ఉన్నాయట ఆ అశోకవనంలో. అంటే విపరీతమైనటువంటి గాలి వస్తే, గాలి దుమారం వస్తే ఏ విధంగా చెట్లన్నీ కూడా కంపించిపోతాయో అశోకవనంతో కూడా ఈ హనుమంతుని యొక్క అల్లరికి కంపించిపోయినాయట. నిర్దూత కేశీ యువతి యథా మృదితవర్ణక నిష్పిత శుభదంతోష్ఠీ నఖై దంతైశ్చ వీక్షత. ఇంకా వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడు. అందుకోసమే దీనికి సుందరకాండ అన్నారు. రతి క్రీడలో పాల్గొన్నటువంటి భార్యాభర్తలు పాల్గొన్న తర్వాత ఆ భర్త యొక్క గోళ్ళ యొక్క లేదా దంతాల యొక్క గీతలు ఆ శరీరం మీద ఎట్లా పడతాయో ఆ స్త్రీ యొక్క శరీరం మీద, ఆ విధంగా చెట్ల యొక్క కొమ్మల మీద, కాండాల మీద ఈ హనుమంతుని యొక్క గోళ్ళు లేదా దంతాల యొక్క గీతలు పడ్డాయేమో అన్నట్టుగా కనపడుతున్నాయట. కేవలం ఓష్టము, దంతోష్ట అంటే దంతాల చేత లేదా గోళ్ల చేత గిల్లబడినటువంటి చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయట ఆ అశోక వనంలో. తథాలాంగూల హస్తైశ్చ చరణాభ్యాంచ మర్దిత బభూవాశోకమనిగా ప్రభగ్న వర పాదపా. ఇంకా కేవలం హనుమంతుని కాళ్ళు చేతులే కాదు, ఇంకొకటి కూడా ఉంది ఆయనకు, తోక. ఆ తోకతో ఈ వృక్షాలన్నింటినీ కూడా ఒక్కసారి మడత పెట్టి ఊపుతూ ఉంటే అవన్నీ కూడా రాపిడికి లోనేనేయట. మర్దింపబడ్డవి అయినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వృక్షములైనటువంటి అశోకవనము కేవలం శాఖలతో, కాండాలతో, భాసిలతో, అది కూడా అందంగా కనపడుతుందట ఆ వసంత ఋతువులో. తర్వాత మహాలతానాం దామాని వ్యథమ తరసా కపిః యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః. వర్షాకాలంలో మేఘాల యొక్క సముచ్చయము ఆ వింధ్య పర్వతాన్ని తాకితే, ఆ తాకినప్పుడు ఒకవేళ వాయువు బాగా వీస్తే ఆ వాయువు ఏ విధంగా మేఘాలను చెదరగొడుతుందో ఆ విధంగా చెదరగొట్టినట్లుగా హనుమంతుడి యొక్క తోక పెద్ద పెద్ద తీగల యొక్క సమూహాలన్నిటి కూడా, ఆ వృక్షాల మీద అల్లుకున్నటువంటి తీగలన్నిటి కూడా చెదరగొట్టిందట హనుమంతుడి యొక్క తోక. తర్వాత సతత్ర మణిభూమిశ్చ రాజతీశ్చ మనోరమాః తథా కాంచన భూమిశ్చ దదర్శన్ విచరన్ కపిః. ఆ హనుమంతుడికి ఆ అశోకవనంలో 3 రకాలైనటువంటి భూమి స్వరూపాలు కనపడ్డాయట. ఒకటేమో మణిభూములు, అంటే మణుల్లాగా మెరుస్తున్నటువంటి భూమి. మనము ఇప్పుడు నల్లరేగడి నేల అంటుంటాం, మన దగ్గర ఎర్రరేగడి నేల అంటుంటాం, తర్వాత చౌడు భూములు అంటుంటాం, అట్లా కావచ్చు బహుశా. అక్కడ తత్ర మణిభూమిశ్చ, మణిభూములు కనపడ్డాయట. ఇంకా రాజతీశ్చ మనోరమాః, వెండిలాగా తెల్లగా ఉన్నటువంటి భూమి కనపడిందట, భూమి సముదాయం. ఇంకా తథా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కపిః, బంగార వర్ణంలో మెరుస్తూ ఉన్నటువంటి భూములు కూడా కనపడ్డాయట. అంటే నల్లగా, తెల్లగా, ఎర్రగా ఉన్నటువంటి భూములను ఆయన హనుమంతుడు అక్కడ అశోకవనంలో చూశాడు. వాపీశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణ మహార్హేర్మణి సోపానైః ఉపపన్నాస్తతస్తతః. ఇంకా అక్కడక్కడ ఆ అశోకవనంలో ఈ 3 రకాలైన భూములతో పాటుగా దిగుడు బావులు ఉన్నాయట. దిగుడు బావులలో సంపూర్ణంగా నీళ్లు ఉన్నాయి. ఆ దిగుడు బావులలో మణిరత్నాలతో పొదగబడినటువంటి మెట్లు ఉన్నాయట. అంత సంపద గలవాడు శ్రీ
రావణాసురుడు. ఆ దిగుడు బావులకు కూడా మణిరంత ఖచ్చితమైనటువంటి మెట్లు ఉన్నాయట. మహార్హేర్ మణి సోపానై ఉపపన్న అంటే చిన్న చిన్న బావులు, దిగుడు బావులన్నీ కూడా కనబడ్డాయట. ముక్తా ప్రవాళసికతాః స్ఫటికాంతర కుట్టిమాః కాంచనైః స్తరుభిశ్చిత్రైః స్థిరజైః ఉపశోభితాః. కుట్టిమలు అంటున్నాం. కుట్టిమలు అంటే ఏంటివి? తీరాలందు, నదుల తీరాలందు లేదా చెరువుల యొక్క తీరాలందు, దాని ఏమంటారు, కాలువల యొక్క తీరాలందు ముత్యములు, పగడములు ఇసుక కుప్పల్లాగా ఉన్నాయట ఆ అశోకవనంలో. అయితే ఇవి ఇసుక తిన్నెల్లాగా ఉన్నాయట. ముత్యాల యొక్క కుప్పలు, తర్వాత పగడాల యొక్క కుప్పలు, వాటి మీద కూర్చోవడానికి ఆసనాలకు అనుకూలంగా ఉండేట మణుల ఏది ముత్యాల కుప్పలు అండ్ పగడాల కుప్పలు. తర్వాత పుల్ల పద్మోత్ఫలవనాః చక్రవాకోపకూజితాః అచ్యూహరుత్ సంఘుష్టాః హంస సారస నాదితాః. ఇంకా దిగుడు బావులు, ఆ ప్రవాహాల చుట్టూ హంసలు, కారండ పక్షులు, తర్వాత సత్యోహ పక్షులు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి చక్రవాక పక్షులు, హంసలు, నెమళ్ళు, కోకిలలు, ఆ పక్షుల సముదాయం అంతా కూడా ఆ దిగుడు బావుల చుట్టూ చేరి ఆడుకుంటూ ఎగురుతూ ఉన్నాయట ఆ అశోక వనంలో. ఇంకా దీర్ఘాభిర్ద్రుమయుక్తాభిః శరద్భిశ్చ సమంతతః అమృతోపమతో యాభిః శివాభిః ఉపసంస్కృతాః. పొడవైన చెట్లతో తీరాలలో ఉండి ఆ జలాలలో కూడా స్వచ్ఛంగా అమృతం లాగా ఉన్నాయట. ఎక్కడ కూడా ఏమాత్రం కల్మషం లేకుండా, కాలుష్యం లేకుండా స్వచ్ఛంగా అమృతంతో సమానమైనటువంటి జలాలు అక్కడ పారుతూ ఉన్నాయట, చిన్న చిన్న కాలువల రూపంలో, నదుల రూపంలో. తర్వాత ఆ లతాశతైః అవతత సంతాన కుసుమామృతాః నానా గుల్మ మృతఘనాః కరవీర కుతాంతరాః. ఎన్నో రకాలైనటువంటి గన్నేరు చెట్లు, ఎన్నో రకాలైనటువంటి పుష్పాల చెట్లు, పుష్పాల వృక్షాలు, గుల్మాలు, పొదలు, అవన్నీ కూడా ఆ అశోకవనంలో హనుమంతుడు దర్శించాడట. తతోంబుతర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితం. సుందరమైనటువంటి, చిత్రమైనటువంటి భవనాలను, చిన్న చిన్న భవనాలను, పెద్ద పెద్ద భవనాలను చూస్తూ ఆ భవనాల చుట్టూ కూడా అందంగా మేఘాలన్నీ కూడా ఆవరించి ఉన్నాయి అన్నట్టుగా లతల చేత, తీగల చేత అల్లుకొనబడి ఉన్నాయట. శిలాగృహైః అవతతం నానా వృక్షైః సమావృతం దదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతం. అక్కడ ఇంకా శిలాగృహాలు అంటే గుహలు, అంటే రాళ్ల చేత కొండల మీద, గుట్టలలో గుహల అంటే జంతువులు కానీ పక్షులు కానీ నివసించడానికి అనుకునేటువంటి గుహ ప్రదేశాలన్నీ కూడా ఆ హనుమంతుడు చూశాడట అందమైనటువంటి ఆ అశోక వనంలో. ఇంకా దీన్ని ఇంకొక చిన్న విశేషం చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? శిలాగృహైరవతతం నానా వృక్షైః సమావృతం దదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతం. ఇక్కడ శిలాగృహైః అవతతం అని గుహలతో పాటుగా ఆ కొండ ఎట్లుందట, పూర్తిగా మట్టి చేత కప్పబడి ఉన్నట. అంటే మట్టితోనే ఉన్నటువంటి కొండ, రాళ్ళు లేవు, రప్పలు లేవు, కేవలం మట్టితో ఏర్పడ్డటువంటి గుహలు ఉన్నటువంటి ఒక పర్వతాన్ని చూశాయట. జగతి పర్వతం అంటాం. జగతి అంటే ఏంటిది? పృథివీ. పృథివీ అంటే కేవలం మట్టి, నేల. ఈ మట్టితో, నేలతో ఉన్నటువంటి పర్వతాన్ని దర్శించాడు హనుమంతుడు. దదర్శ చ నగాస్తస్మాత్ నదీం నిపతితాం కపిః అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియం.
ఇక్కడ ఇంకా వర్ణిస్తున్నాడు చూడు. దదర్శ జనగా తస్మాహ నదీం నిపతితాం కపిః అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియం. ఆ మట్టి పర్వతం నుంచి పైనుంచి జలజలా పారుతున్నటువంటి ప్రవాహం కనబడుతుంది. ఆ ప్రవాహం ఎట్లా ఉందంటే భర్త మీద అలిగినటువంటి ప్రియురాలు గబగబగా భర్తను విడిచి దూరంగా వెళుతూ ఉన్నట్టుగా కనబడుతుందట. అటువంటి ఆ సందర్భంలో జలే నిపతితాగ్రైశ్చ పాదపై ఉపశోభితాం వార్యమాణమివ క్రుద్ధాం ప్రమదాం ప్రియ బంధుభీః. ఆ విధంగా భర్త మీద అయినటువంటి ప్రియురాలు ఏ విధంగా దూరంగా బడిబడిగా వెళుతూ ఉంటుందో ఆ పర్వతం నుంచి పడుతున్నటువంటి ఆ జలపాతము వడివడిగా కిందుకు వస్తూ ఉంటే వద్దు వద్దు వెళ్ళకు, నీ భర్తనే కదా, నీ ప్రియుడే కదా అని వారిస్తూ బంధువులు మిత్రులు వారిస్తూ అని ఆగు అని చెప్పి ఆ ప్రవాహం మధ్యలో ఉన్నటువంటి చెట్లు గాని లతలు గాని గుల్మాలు గాని ఆ ప్రవాహాన్ని అడ్డగిస్తూ ఉన్నాయట. అడ్డగిస్తే ఏమి చేస్తుందంటే ఇంకా చూడండి. పునరావృత్తతోయాంచ దదర్శ సమహాకపిః ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. అలిగిపోతున్నటువంటి ఆ ప్రియురాలుని అడ్డగించినటువంటి ఆ కొంతమంది స్నేహితులు బంధువులు ఎవరుతున్నారో అట్లా వెళ్ళడం సముచితం కాదు, నీ భర్త దగ్గరికి వెళ్ళు, నీ ప్రియుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్తే వాళ్ళ మాటను అంగీకరించి తిరిగి తన ప్రవాహాన్ని పైకి తీసుకుపోతుందట. అంటే అప్పటి ఆ రావణాసుని దగ్గర అంత టెక్నాలజీ ఉంది. అంటే ప్రవాహాన్ని పైనుంచి కిందికి ఏ విధంగా తీసుకురాగలడో వచ్చినటువంటి ప్రవాహాన్ని తిరిగి కొండపైకి తీసుకుపోయేటువంటి ఆ రకమైనటువంటి వ్యవస్థ, ఆ ప్రవాహ వ్యవస్థ ఆ కొండ మీద కనపడిందట హనుమంతుడికి. సాధారణంగా జలాలన్నీ కూడా కిందికి ప్రవహిస్తూ ఉంటాయి, అది సర్వసాధారణం. కానీ ఈ అశోకవనంలో ఉన్నటువంటి కొన్ని నదుల దగ్గర, ముఖ్యంగా ఈ మృత్తికా పర్వతం దగ్గర ఏతుందో ప్రవాహం వస్తుంది, ఆ లతలు లేదా గుల్మాలు అడ్డగించడం వల్ల తన యొక్క మనస్సును మార్చుకుందేమో బహుశా ఆ ప్రవాహం యొక్క అనేటువంటి కన్యక ప్రియురాలు తిరిగి మళ్ళీ తన ప్రియుడు కలవడానికి వెళ్తుందే ఉన్నట్టుగా తన మనసును మార్చుకొని ఆ ప్రవాహం మళ్ళీ కొండపైకి ఊర్ధ దిశగా ప్రవహిస్తూ ఉన్నదట. అటువంటి దృశ్యాన్ని చూశాడట లంకానగరంలో హనుమంతుడు. అందుకోసం ఇది సుందర కాండ అన్నాడు. అంటే ప్రపంచంలో లేనటువంటి, దాదాపుగా ఇంద్రుడి దగ్గర కూడా లేనటువంటి అందమంతా కూడా ఈ లంకానగరంలో, ముఖ్యంగా ఇంకా అశోకవనంలో కనపడుతుందట. తస్య దూరాత్తపద్విన్యో నానా ద్విజగణాయుతాః దదర్శ హరిశార్దూలో హనుమాన్ మారుతాత్మజః. అటువంటి ఆ పర్వతం చుట్టూ కూడా పక్షుల కిలకిల రావాలతో చక్కగా అందంగా ఆహ్లాదకరంగా దర్శించాడట మన హారిశార్దూలైనటువంటి హనుమంతుడు. ఇంకా కృత్రిమాం దీర్ఘికాంచాపి పూర్ణాం శీతేన వారిణ మణిప్రవణ సోపానాం ముక్తా సిగత శోభితాం. ఇంకా శ్రేష్టమైనటువంటి మణుల చేత నిర్మింపబడినటువంటి సోపానములు అంటే మెట్లు ఉన్నటువంటి మెట్లుగా ఉన్నటువంటి విశ్వకర్మచే నిర్మింపబడినటువంటి భవనాలను, ఆశ్చర్యకరమైనటువంటి విచిత్రమైనటువంటి అడవుల యొక్క సముదాయము, అడవులంటే ఉపవనాలు, ఇంకా ఉద్యానవనాలు సముదాయాన్ని హనుమంతుడు అంటే కొన్ని సహజంగా ఏర్పడ్డాయి, కొన్ని కృత్రిమంగా తయారు చేయబడ్డటువంటి వనాలను చూశాయట. కృత్రిమాం దీర్ఘికాంచాపి పూర్ణాం శీతేన వారిణ మణిప్రవర సోపానాం ముక్తా శ్రీకత శోభితాం వివిధైర్మృగ సంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ప్రాసాదైః సుమహద్భిశ్చ నిర్మితైః విశ్వకర్మణ కారణైః కృత్రిమైశ్చాపి సర్వతః సమలంకృతాం. కృత్రిమమైనటువంటి ఒక పొడవైనటువంటి బావిని చూశాడట. అంటే కొత్తగా నిర్మించినటువంటి, నూతనంగా నిర్మించినటువంటి ఒక పొడవైన నడబావి, అంటే నడుచుకుంటూ దిగుకుంటూ వెళ్ళేటువంటి పెద్ద బావిని, పొడవైనటువంటి బావిని చూశాడట హనుమంతుడు. కృత్రిమం అంటే సహజంగా ఏర్పడినటువంటి కాదు, కృత్రిమంగా తయారు చేయబడినటువంటిది అని.
ఏకే చిత్పాదపాస్తత్ర పుష్పోపగఫలోపగాః సచ్ఛత్రా సవితాద్దిగాః సర్వే సౌవర్ణ వేదికాః. ఆ పొడవైనటువంటి దిగుడు బావి లోపల అటు ఇటు పుష్పాలతోని ఫలాలతోని నిండినటువంటి కొన్ని వృక్షాలు ఉన్నాయో ఆ వృక్షాలన్నీ కూడా వితానములతో కూడినవిట, ఇంకా పెద్ద పెద్ద అరుగులతో కూడినవిట. అంటే ఆ వృక్షాల మూలల్లో కొంతమంది హాయిగా కూర్చొని మాటా ముచ్చట చేసుకోవడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి స్థలాలన్నీ కూడా అక్కడ ఉన్నాయట. ఇంకా లతాపత్రానై బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం శింశుపాం ఏకాం దదర్శ హనుమాన్ కపిః. ఇప్పుడు ఆ అశోకవనంలో ఇంకా శ్రేష్టమైనటువంటి శింశుపా వృక్షాల సముదాయం చూస్తాడట. ఎట్లా ఉన్నాయట అవి? కాంచనీ, బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాయేమో అన్నట్లుగా ఆ అరుణ వర్ణంతో ఆ శిశుపా వృక్షాలను చూశాడట. వృతాం హేమయీభిస్తు వేదికాభిసమంతతః. ఆ వృక్షాల యొక్క మూలలలో అన్ని చక్కగా 100 మంది కానీ 200 మంది కానీ కూర్చోవడానికి అనుకూలమైనటువంటి విశాలమైన వేదికలు కూడా ఉన్నాయట ఆ శిశుపా వృక్షాల కింద. సోపశ్య భూమి భాగాశ్చ గర్త ప్రస్రవణాని చ సువర్ణ వృక్ష సమపరాన్ దదర్శ శిభి సన్నిభాన్. ఆ శిశుపా వృక్షాల యొక్క మూలాలలో చిన్న చిన్న గుంతలు, చిన్న చిన్న సెలయేళ్లను, ఆ సెలయేళ్ల పక్కన అగ్నితో సమానమైనటువంటి కొత్త వర్ణంతో ఉన్నటువంటి వృక్ష సముదాయాన్ని కూడా చూశాయట ఆ శిశుపా వృక్షాల మూలంలో. ఇంకా తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః అవన్యత తదా వీరః కాంచనోస్మీతి వానరః. అటు ఇటు అటు ఇటు తల తిప్పుతూ వెతుకుతూ ఉన్నాయట ఆ వృక్ష సౌందర్యాన్ని చూస్తూనే, శిశుపా వృక్షాల యొక్క సౌందర్యాన్ని చూస్తూనే తన యొక్క వెతకటము అనేటువంటి పనిని ప్రారంభించాడు హనుమంతుడు. తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః. మేరు పర్వతంలాగా ఆ అశోకవనంలో హనుమంతుడు మొత్తం ఆ అశోకవనాన్ని కూడా అటు ఇటు పరిశీలిస్తున్నాడు సూక్ష్మమైన దృష్టితో. కాంచనోస్మీతి వానరః అమన్యత తదా వీరః. ఇంకా తాం కాంచనైస్తరుగణైః మారుతేన చ వీజితాం కింకిణీ శత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగమత్. ఆ బంగారు వర్ణంతో కూడినటువంటి ఆ చెట్ల యొక్క ఆ ఉంచి వచ్చేటువంటి వాయువు ఏదైతుందో, ఆకుల యొక్క చప్పుళ్ళు కొన్ని వందల కొన్ని వేల చిన్న చిన్న గంటల యొక్క శబ్దాలు ఎట్లా చేస్తాయో అటువంటి శబ్దాలు ఆ చిరుగాలికి ఆకులు తాకిడికి చేస్తూ ఉండేట. అంతటి ఆహ్లాదకరమైనటువంటి శబ్దాన్ని వింటున్నాడట హనుమంతుడు. కింకిణీ శత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగమత్. ఇటువంటి శబ్దం ఎక్కడ కూడా నేను వినలేదే అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాడట హనుమంతుడు. సపుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకుర పల్లవాం తాం ఆరుహ్య మహాబాహు శింశుపాం పర్ణ సంవృతాం. శింశుపాం పర్ణ అంటే ఆ శిశుపా వృక్షం యొక్క ఆకుల యొక్క కొమ్మలను ఎక్కి ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామ దర్శన లాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్థం సంపతంతిం యదృచ్ఛయా. కొన్ని మాసాలుగా నిరంతరం రాముడి యొక్క నామాన్నే స్మరిస్తూ రాముడి దర్శనం కావాలనేటువంటి కోరికతో తప్పించిపోతూ ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి ఆ సీతమ్మను నేను తప్పకుండా ఈ అశోకవనంలో చూడవచ్చేమో, అందుకోసమే నాకు ఈ శుభ లక్షణాలన్నీ కూడా కనబడుతున్నాయి అనుకుంటున్నాడు మనసులో. దైవ వశం వలన అనుకుంటున్నాడు. ఇంకా ఏదో తన యొక్క ప్రయత్నము తన యొక్క గొప్పతనం అనుకుంటున్నాడు. దైవ బలం లేకుంటే ఏ పని కూడా సాధ్యం కాదు అనేది ఇక్కడ హనుమంతుని యొక్క
సుందరకాండలో మనకు విశేషం తెలియజేస్తుంది. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి అంటారు భక్తులు. ఏ పూజ కార్యక్రమం చేసుకున్నా కానీ ప్రారంభ శ్లోకాలలో, అయ్యా ఈ ముహూర్తం పంతులు గారు పెట్టిండు, బ్రాహ్మణోత్తములు పెట్టిండు, ఆ ముహూర్తానికి చక్కగా పెళ్లి అవుతుంది అని అనుకుంటాం మనం, సాధారణమే. కానీ ఈ ముహూర్తానికి దైవ బలమే లేకపోతే ఏదో ఒక ఆటంకం వచ్చి అది వెనక్కి జరగడము ముందుకు జరగడము జరుగుతుంది. అందుకోసము బ్రాహ్మణోత్తములు తప్పకుండా ఈ ప్రార్థన శ్లోకాన్ని చేస్తారు, అక్కడ సరెండర్ అవుతారు బ్రాహ్మణులు కూడా, ప్రతి వ్యక్తి కూడా. ఏమని? తదేవ లగ్నం, అయ్యా భగవంతుడా, ఇది ఏ ముహూర్తం నిర్ణయించిందో నేను నిర్ణయించింది కాదు, పంచాంగం ప్రకారం నేను నిర్ణయించినా కానీ ఈ నిర్ణయము తదేవ మీది మాత్రమే, నువ్వు నిర్ణయించిందే స్వామి. తదేవ లగ్నం సుదినం తదేవ, ఈ దినం ఏదైతే మంచిది అనుకుంటున్నామో, పంచమేని సప్తమేని దశమేని త్రయోదశి అనేది అనుకుంటున్నామో, ఈ ముహూర్త నిర్ణయము తదేవ నీకు సంబంధించిందే, నువ్వు నిర్ణయించిందే స్వామి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ, తారాబలం చూస్తాం, తారాబలం కుదిరిందా లేదా, చంద్రుడు అష్టమ స్థానంలో లేకుండా ద్వాదశ స్థానంలో లేకుండా మంచి స్థానంలో ఉండడానికి చంద్రబలము చూస్తాము. ఈ తారాబలం కానీ చంద్రబలం కానీ నేను చూస్తున్నాను, కానీ ఈ బలము నేను చూసింది కాదు, నీ యొక్క సంకల్పం వల్లనే చూడబంది స్వామి అని చెప్తాం. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ, ఈ విద్య ఏదైతే ఉందో నేను చెప్తున్నానో ఈ విద్య కూడా నాది కాదు, దైవబలం వల్ల సంప్రాప్తించిందే తప్ప దైవానుగ్రహం లేకపోతే ఏ పని కూడా జరగదు అని చెప్పి అంటూ ఇక్కడ హనుమంతుడు కూడా తనలో తాను సమీక్షించుకుంటున్నాడు. బహుశా ఆ దైవాన్ని అనుగ్రహించేటువంటి సమయం ఆసన్నమైందేమో. కొన్ని నెలలుగా రాముని యొక్క నామ జపములతోనే అతన్ని సందర్శించుకోవాలనేటువంటి తపనతో ఉన్నటువంటి ఆ సీతాదేవిని బహుశా నేను ఇప్పుడు దర్శించుకుంటానేమో అనేటువంటి ఆలోచనకు వచ్చాయట. అశోకవనికాం చేయం దృఢం రమ్య దురాత్మన చంపకైశ్చందనైశ్చాపి వకులైశ్చ విభూషితా. ఇంకా ఆ వనంలో అధికంగా మిక్కిలిగా సుందరంగా ఉన్నటువంటి ఆ వనం లోపల సంపెంగ చెట్లు, చందన వృక్షాలు, పొగడ చెట్ల చేత బాగుగా చక్కగా అమర్చబడి ఉన్నాయి, అలంకరించబడి ఉండేటది, సిస్టమాటిక్ గా అవి పెంచబడి ఉన్నాయట అశోకవనం లోపల. ఈయంచ నలినీరమ్య ద్విజ సంఘ నిషేవిత హిమాంసా రామ మహిషి నూనమేష్యతి జానకి. కేవలం వృక్షాలే కాదు, ఆ వృక్షాల మీద అనేక రకాలమైనటువంటి పక్షుల కిలకిలా రావాలు, తర్వాత ఆ వృక్షాలకు పక్కన నేలపైన పెద్ద పెద్ద కొనలు, చిన్న చిన్న కొనలు, ఆ కొనల నిండా కూడా అందమైనటువంటి తామర పువ్వులు. ఇంకా అందానికి ఇంకా వేరే లేనే లేదు, ప్రత్యామ్నాయం లేదు అన్నంత సౌందర్యము ఆ అశోకవనంలో కనబడుతుందట. ఇమాం సా రామ మహిషి నూనమేష్యతి జానకి. అటువంటి శ్రీరాముని యొక్క ధర్మపతి అయినటువంటి జనక మహారాజునికి కూతురైనటువంటి ఆ సీతమ్మ తప్పకుండా ఇటువంటి సరస్సుకు దగ్గరికి వస్తుంది. అంటే అంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నది ఆ వనం కాబట్టి, ఆ సరస్సు ఉంది కాబట్టి, ఆ సరస్సులో తావరలంత అందంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా సీతాదేవి ఇటువంటి స్థలానికి తప్పకుండా వచ్చి తీరుతుంది అనుకుంటున్నాడు తన మనసులో. సా రామ రామ మహిషి, సా రామ రామ మహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నూనమేష్యతి జానకి. శ్రీరాముని పట్టపురాణి, రఘువంశీయురాలైనటువంటి శ్రీరాముని యొక్క ధర్మపత్ని, ప్రియురాలు, ముఖ్యంగా వన సంచారమునందు, ఉద్యానవన సంచారమందు బాగా ఆసక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్త్రీ. అంటే బహుశా స్త్రీలకు ఉద్యానవనాలను విహరించేటువంటి మనస్తత్వం ఉంటుంది. అందులో ముఖ్యంగా సీతాదేవి లాంటి స్త్రీలకు తప్పకుండా ఇటువంటి వనాలను సంచరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బహుశా ఈ వనంలోనే సీతాదేవి ఉండి ఉంటుంది అనుకుంటున్నాడు హనుమ. అథవా మృగశావాక్షి వనస్యాస్య విచక్షణ
వనమేష్యతి సారేహ రామచింతానుకర్షిత. లేడీ పిల్లలకు ఉండేటువంటి దృష్టి ఏ విధంగా ఉంటుందో అంటే అంటే స్థిరంగా ఉండదు, చపల చిత్త అంటాం. అంటే అటు ఇటు భయంగా చూస్తూ ఉంటాయి సాధారణంగా లేళ్ళు, జింకలు. ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో, ఎక్కడ ఏ ప్రమాదం దాగి ఉందో అనేటువంటి భయం చేత భయవిహ్వలై ఉంటాయి సాధారణంగా మృగములు, అంటే లేళ్ళు, జింకలు. అటువంటి చూపు కలటువంటి ఆ సీతాదేవి చతురురాలు, అంటే చాలా మేధస్సు, తెలివి కలది, విచక్షణ కలది అయినటువంటి ఆ శ్రీరాముని చించుటయందే కృషించిపోయి ఉంటుంది బహుశా, క్షీణించిపోయి ఉంటుంది బహుశా, నీరసించిపోయి ఉంటుంది బహుశా. రామ చింతానుకర్షిత, దేనివల్ల? రాముని యొక్క ధ్యానం వల్ల, రాముని యొక్క విరహం వల్ల ఆ విధంగా ఉండి ఉంటుంది. రామ శోకాభిసంతప్త సాదేవి వామలోచన వనవాసే రత నిత్య ఏష్యతే వనచారిణి. ఈ విధంగా రాముని యొక్క విరహం వల్ల, రామునికి దూరం కావడం వల్ల బాధతోని, దుఃఖంతోని, శోకంతోని తపింపజేయబడుతున్నటువంటి ఆ సీతాదేవి యొక్క నేత్ర సౌందర్యం లేదా ఆ శరీర సౌందర్యం ఈ బహుశా ఈ వనంలో, అశోకవనంలో సంచరించడానికి తగినటువంటిగా ఉంటుంది. కాబట్టి వనే చరాణం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్య జనకస్య సుతా సతీ. పూర్వంలో కూడా, అంటే ఈ రావణాసురుని యొక్క దౌష్ట్యం వల్ల, దురహంకారం వల్ల సీతాదేవి అపహరింపబడింది. కానీ అంతకంటే ముందు దాదాపుగా 11-12 సంవత్సరాల పాటుగా వనాలలో సంచరించేటువంటి స్త్రీ కాబట్టి అటువంటి సౌందర్య ఆసక్తి ఈ సీతాదేవికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ అశోకవనంలో నాకు ఈమె లభించవచ్చు కాక, కనపడవచ్చు కాక. సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీ చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. సంధ్యాకాలమనాశ్యామ, సంధ్యాకాలంలో అంటే మనకు 3 సంధ్యలు: ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంకాల సంధ్య అని. ఆయా సంధ్యాకాలంలో శ్రేష్టమైనటువంటి వర్ణము, శరీర వర్ణం కలదైనటువంటి సీతమ్మ సంధ్యాకాలం లోపల విహరించేటువంటి మనస్సు గలదై అటువంటి ఆ సీతాదేవి ఇటువంటి సరస్సుల వైపు, కొరల వైపు, ఎక్కడైతే తామరలు ఉంటాయో, ఎక్కడైతే పక్షుల కిలకిలారావాలు ఉంటాయో అక్కడికి తప్పకుండా సంచరించడానికి ఉంటుంది. తస్యాశ్చాప్యనురూపేయ అశోకవనికా శుభాయ పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత, రాముని యొక్క అంగీకారం చేత. అంటే అటువంటి వాతావరణము 12 సంవత్సరాలు వనవాసంలో ఏ విధంగా ఆమె గడిపిందో అటువంటి వనవాసాన్ని ఇక్కడ కూడా గడుపుతుంది. అంటే అశోక వనంలోనే గడుపుతుంది తప్ప భవనంలో కలపడం లేదు. ఇక్కడ గమనించాలి. వనవాసంలో ఇక్కడ వనవాస భంగం అయిందా, వనవాస భంగం కాలేదా? వనవాసం భంగం కావడానికి ఒకసారి రాముడికి కూడా అవకాశం వచ్చింది. వాలి సంహారం జరిగిన తర్వాత సుగ్రీవుడు ప్రార్థిస్తాడు, రామ, ఇప్పుడు వచ్చేదంతా కూడా వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో సీత జాడను వెతకడము కష్టం కాబట్టి ఈ వర్ష ఋతువు పోయే వరకు నువ్వు కిష్కింధ నగరానికి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకో అని చెప్పి ప్రార్థిస్తాడు సుగ్రీవుడు. కానీ రామచంద్ర స్వామి దాన్ని తిరస్కరిస్తాడు మృదువుగా. అంటే నేను వన సంచారం కోసమే వచ్చాను తప్ప, వన వాసం కోసమే వచ్చాను తప్ప నగరవాసం కాదు. అక్కడ ఉండేదంటే కూడా ప్రజల మధ్యలో నేను జీవించకూడదు అనేటువంటి మా అమ్మగారు, మా నాన్నగారు పెట్టేటువంటి నియమం. 14 సంవత్సరాలు వనవాసమి చేయాలన్నారు. కాబట్టి
ఆ వనవాసం యొక్క భంగం ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను రాను కిష్కింధకు అంటాడు. ఆ ఋషముఖ పర్వతం మీదనే నివసిస్తాడు. ఈ వర్ష ఋతువులంతా కూడా హనుమంతుడు లక్ష్మణుడు, రాముడు లక్ష్మణుడు హనుమంతునితో పాటుగా. ఇక్కడ కూడా సీతాదేవి రావణాసుడి చేత అపహరింపబడిన ఆమె ఎక్కడ నివాసయోగ్యమో రావణాసురుడికి తెలుసు కాబట్టి బహుశా ఆమెను తన భవనంలోకి అంతఃపురంలోకి ప్రవేశపెట్టబడలేదు. బహుశా ఆయనకు ఒక శాపం కూడా ఉంది అనుకుంటాను నేను. అందుకోసమే సీతాదేవిని అశోకవనంలో శిశుపా వృక్షం కింద ఉంచుతాడు అని చెప్పి వాల్మీకి మహర్షి తన కావ్యంలో చెప్పుకుంటాడు. అట్లా ఈమె వన సంచారిని కాబట్టి, ఆ నియమంలో ఉంది కాబట్టి, రావణాసురుల భవనం ఉండడానికి వీలు లేదు కాబట్టి, ఆమె నియమం ప్రకారంగా 14 సంవత్సరాలు వనంలో సంచరించాలి కాబట్టి ఈ అశోకవనంలోనే తప్పకుండా ఆమె సంచరిస్తూ ఉంటుంది, నాకు దర్శనం ఇచ్చేవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటాడు హనుమంతుడు. యది జీవతి సా దేవి తారాధిప నిభానన ఆగమిష్యతి సావశ్య ఇమాం శివజలాం నదీ. శివజలాం మంగళప్రదమైనటువంటి, శివ అంటే మంగళప్రదము, శివుడు అంటే మంగళప్రదుడు. శివ 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 అంటుంటే, ఓం నమ శివాయ అంటుంటే మనకు సమస్తమైనటువంటి మంగళ కార్యాలు శుభకార్యాలు దొరుకుతాయి అని చెప్పి శాస్త్రం చెప్పదు. కాబట్టి ఇక్కడ శివ జలాం నదీ, సమస్తమైనటువంటి శుభ్రమైనటువంటి నిర్మలమైనటువంటి జలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఇటువంటి కొలలలో పద్మాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, ఇటువంటి స్థలంలో ఆ సీతాదేవి ఒకవేళ బతికి ఉంటే తప్పకుండా ఇక్కడ నాకు దర్శనం లభిస్తుంది అనుకుంటున్నాడు. యది జీవతి సా దేవి తారాధిప నిభానన అంటే ఆమెను వర్ణిస్తున్నాడు. తారాధిప నిభానన, తారల యొక్క నక్షత్రాల యొక్క అధికారి అయినటువంటి చంద్రుని వంటి ముఖము గల ఆ సీతాదేవి తప్పకుండా నాకు ఇక్కడ ఆగమిష్యతి సావశ్య శివజలాం నదీ. ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మరేంద్ర పత్ని అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీన. ఏవంతు మత్వా, ఈ విధంగా మత్వా ఆలోచించి నిర్ణయానికి వచ్చి, హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మరుజేంద్ర పత్ని అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీన. ఆ విధంగా నిర్ణయానికి వచ్చినటువంటి ఆ హనుమంతుడు ఆ అశోకవనంలో నలుదిక్కులా వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఏ స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆకుల సమూహంలో, అంటే గుల్మాలు, ఆకులు, వృక్షాల చెట్ల నడుమ ఎక్కడైనా ఉందేమో అని వెతుకుతూ ఉన్నాడట. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 14 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఓం స్వస్తి. జై శ్రీమన్నారాయణ.